యూరప్‌లో ఉన్నటువంటి కొన్ని దేశాలు ఇప్పుడు ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, కెనడా కావచ్చు, హంగరీ కావచ్చు, ఇట్లాంటి దేశాలు ఇప్పుడు ఇటలీ కావచ్చు, ఇట్లాంటోళ్ళు అమెరికాని కాదంటున్నది పూర్తిగా విభేదిస్తున్నయితే కెనడా, బ్రిటను, జర్మనీ ఇట్లాంటి దేశాలు. అదే సందర్భంలో అటు ఇటు కాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది యూరప్ ఇది ఇటలీ కావచ్చు, హంగరీ కావచ్చు. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే ఈ దశాబ్దాల తరబడి అమెరికా చెప్పు చేతల్లో నడవటం వల్ల యూరోపియన్ సమాజం తన అస్తిత్వాన్ని కోల్పోయింది, ఉనికిని కోల్పోయింది, పారిశ్రామికీకరణ కోల్పోయింది. కేవలం ఒక పపెట్ కంట్రీస్ కింద మిగిలిపోయినాయి అన్నటువంటి విషయాన్ని మొన్న ఈ మధ్యన వరుసబెట్టి విమర్శలు చేస్తూ ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్ చెప్తే, ఎలన్ మాస్క్ మీద భారీ పెనాల్టీలేసి వేధించినటువంటి అదే యూరప్ సమాజపు గుట్టుని యూరోపియన్ యూనియన్ బతుకుని తాజాగా జేపీ మోర్గాన్ సీఈఓ జెమ్మీ డైమన్ కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. యూరప్ బిజినెస్‌లో ఎప్పుడో ఔట్ అయిపోయింది. అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఔట్ అయిపోయింది. అలాగే ఇన్నోవేషన్‌లో ఔట్ అయిపోయింది. ఇప్పుడు ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళని కావాలంటే డెవలపింగ్‌కి వాడుకోవచ్చు కానీ అనవసరపు రచ్చ ఎందుకు చేసుకుంటున్నారంటూ విమర్శించారు.